హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందన కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదే బేజా ఫ్రై. ఈ బేజా ఫ్రైని సింపుల్గా అండ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి? చూడ్డానికి ఎగ్ ఫ్రై లాగా ఉన్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఈ బేజాని బాగా కడిగి మంచి నీళ్ళలో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. నేను 4 బేజాలను తీసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాయి జీరా, 2-3 లవంగాలు, 2 ఇలాచీలు అండ్ చిన్నని చెక్క అన్నీ ఆయిల్లో వేసానండి. ఇవన్నీ కొంచెం వేగాక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసాను. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులో 2-3 పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకును కూడా యాడ్ చేశాను. వాటిని బాగా కలిపేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కలిసేలాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ మటన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అన్నిటినీ బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు యాడ్ చేసిన ఈ మసాలాలన్నిటినీ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బేజాని యాడ్ చేసేస్తున్నాను. ఇవి చాలా డెలికేట్ ఉంటాయి కాబట్టి స్లోగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, బేజా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకున్నాను. ఈ బేజా ఫ్రైని చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి కూడా పెట్టండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.